నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ అచ్యుతాపురంలో అయితే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది పెట్టాలని చెప్పేసి అయితే ఒక ఆలోచన వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ కూడా ముందుకు వచ్చేసింది అక్కడ పెడుతున్నట్టుగా. సో ఆ కంపెనీ వచ్చేసి అయితే సబ్స్ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దాన్ని ఏంటంటే మన షార్ట్కట్లో చూస్తే స్మైల్. సో ఈ కంపెనీతో అయితే ముందుకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు ఏపీలో ఇంతవరకు ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఐటీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని చెప్పేసి అంటే అచ్యుతాపురంలో ఒక సెజ్లో కూడా వాళ్ళకి ఇంత ప్లేస్ అని కూడా కేటాయించారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇందులో మరి నిజంగానే వస్తాయంటారా? ఎందుకంటే మనం చూసాం ఏపీలో అసలు నిరుద్యోగం ఎంత ఉంది ఏంటి అనేది. అక్కడ నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు ఎలా వలస వెళ్తున్నారో కూడా మనం చూసాం. మరి ఈసారి దీంతో అయినా మరి అక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? మీకు అసలు వస్తుందా అనే ఒక డౌట్ ఎందుకు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాకుండా ఎలా ఉంటాయి కంపెనీలు? సో వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ పాజిటివ్ ఇదిలో ఉండాలి మనం. తప్పకుండా వస్తాయండి. ఇప్పుడు చూసారా ఎన్ని రోజులైంది? రేపటికి ఇంకా 1 month అంటే రిజల్ట్స్ వచ్చి మనకి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి రేపటికి నెల. ఆయన 12వ తారీఖు ఆయన మీకు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ మధ్యకాలంలో ఆయన కనీసం అంటే అట్లీస్ట్ ఒక 18 రోజుల్లో ఆయన ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేస్తున్నారు కదా. అంటే ఒక 74 ఏళ్ల మనిషి ఎంత ఫాస్ట్గా ఒక కంప్యూటర్ లాగా హీస్ వర్కింగ్ నిజంగా చెప్పాలంటే. కాబట్టి అసలు ఎవరికి కూడా అటువంటి సందేహం రావక్కర్లా. రాకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మీకు ఏ కంపెనీ వస్తుందా రాదా? అనకాపల్లి దగ్గర అచ్యుతాపురంలోని రాంబిల్లి మండలంలో వాళ్ళు పెట్టబోతున్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వం 20 ఎకరాలు ఏదో కేటాయించింది, 22లోనే అనుకుంటా. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరు పెడతామంటున్నారంటే చండీగఢ్కి సంబంధించిన ఒక కంపెనీ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ పెడతామని వస్తున్నారు 189 కోట్లతోటి. ఈ ఏఏ కంపెనీ ఇది ఏం చేస్తుందంటే ఈ పరికరాలు ఉత్పత్తి చేసి దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే ఎగుమతి చేస్తాం మనం విదేశాలకి. దానివల్ల మంచిదే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్ డిప్లొమా చేసినా కూడా అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా తెలుస్తుంది మనకి. ముఖ్యంగా స్థానికంగా అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన యువతకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని. అది ఇప్పుడు ఏంటంటే సాధారణంగా జరుగుతుంది. అది ఇదివరకు స్థానికేతరం అని కానీ స్థానికం అని కానీ ఒకప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ యువతకు ఎక్కువ ఇచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు ఇచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ విధానంలో వీళ్ళు కూడా అదే పంథాలో వీళ్ళు వెళ్ళదలుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు వలసలు వెళ్ళిపోవటం కానీ లేదు వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగాలు చేయడం, వేరే చోటుకి వెళ్ళి చదువుకోవటం, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవటం, వీటన్నింటినీ తగ్గిస్తారనమాట. ఇప్పుడు విదేశాల్లో కూడా సెక్యూరిటీ తగ్గిపోయింది. మీరు చూస్తే అమెరికా లాంటి చోట కూడా ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. చదువుకోవటానికి వెళ్తున్నారు, చదువు కంప్లీట్ అయ్యాక వాట్ నెక్స్ట్ అనే చోట వాళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఎట్లా ఆలోచించాలంటేనండి ఇలాంటివన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ యువతకి వాళ్ళు ఇట్లాగా ఒక భరోసా ఇచ్చారంటే వాళ్ళు చదువుకోవటానికి ముందుకు వస్తారు. చదువుకున్నాక వాళ్ళు భరోసా దొరుకుతుంది వాళ్ళకి. ఓకే, మనకు ఒక ఉద్యోగం దొరుకుతుంది, మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. పిల్లల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు. సో ఒక అంశం వల్ల ఎన్ని జరుగుతాయో చూడండి. ఇప్పుడు ఈ ఏఐ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఒక పరిశ్రమ వచ్చింది అంటే ఆ పరిశ్రమలో ఉండే ఉద్యోగాలే కాకుండా పరిశ్రమ చుట్టుపక్కల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అది చిన్న బడ్డీ కొట్టు కావచ్చు, చిన్న టీ కొట్టు కావచ్చు, అసలు ఎన్ని రకాలుగా ఉంటుందో. మనకు ఒక జోక్ ఉంది, మీకు తెలుసు అది. ఇప్పుడు చంద్రమండలంలోకి వెళ్తే ఒకవేళ అక్కడ కనుక కాలనీలు కనుక పెడితే మనం చూడటానికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మీకు ఎవరు కనిపిస్తారట? ఒక మలయాళీ టీ అమ్ముతూ కనిపిస్తారట, ఒక తమిళతను ఇడ్లీలు అమ్ముతూ కనిపిస్తాడు. తెలుగు వాళ్ళు ఏం చేస్తారు? తెలీదు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఓకే అని ఒకప్పుడు జోక్ ఉండేది. ఇప్పుడు అది రివర్స్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలుగు వాళ్ళ స్థాయి ఎలాగా ఉంది అంటే ఈరోజు అమెరికాలో మన పర్సంటేజ్ చూస్తారు కదా, మనం ఎంతమంది ఉన్నామో. ప్రతి రాష్ట్రంలోనూ మొత్తం 50 రాష్ట్రాలు ఉంటే అక్కడ అమెరికాకి 50 రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళ ఉనికి ఉంది. తెలుగు ఈరోజు 4వ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశంలో ఈరోజు అక్కడ తెలుగు నేర్చుకుంటున్నారు చాలామంది. అంటే మనం ఆ స్థాయికి వచ్చాం. మన అన్ని విషయాల్లో కూడా ఒక చదువులోనే కాదు, ఈ రకంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇది పెడుతున్నారు అంటే
సో అమెరికా నుంచి కూడా పిల్లలు వచ్చే అవకాశం ఉంది వెనక్కి. అంటే పేరెంట్స్కి అదొక సంతోషకరమైన విషయం. సో వీళ్ళు ఇప్పుడు మీకు అనకాపల్లి తీసుకుంటే అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏషియన్ పెయింట్స్ ఉంది, తర్వాత ఏషియన్ మొబైల్స్ ఉంది, ఇంకా చాలా అద్దకం పరిశ్రమ ఉంది, 208 పరిశ్రమలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇది కూడా వస్తుంది అంటే సంతోషం. ఈ 108లో కూడా చాలా మట్టుకి మీకు 2019, 24 చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినవే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఆయన ఏమీ చేయలేకపోయారు చెప్పాలంటే. ఆయనకి ఏంటంటే సంక్షేమాలు, ఇంట్లో కూర్చోవటం. ఆయన ఒక భయస్థుడు అంతే. అది ఏవైనా పెట్టుబడిదారులు వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి, అంటే అక్కడ ఎట్లాంటివి సదుపాయాలు కల్పించలేని పరిస్థితి. ఈ లాస్ట్ 5 yearsలో చూస్తే ఒక్క ఫ్యాక్టరీ కానీ, ఒక పరిశ్రమ, ఒక ఇండస్ట్రీ ఇలాంటిది లేదు అక్కడ. గతంతో పోలిస్తే ఈసారి వలసలు ఎక్కువ ఉన్నాయి. అవునండి, అన్ని రకాలుగా మనకు వలసలు ఉన్నాయి. ఇంకొకటి ఏమైందంటే వీళ్ళు అసలు ముందు వీళ్ళ విధానం, ఒక పాలసీ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఒక పాలసీ అని ఏర్పరచుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఒక ఐటీ వస్తుంది అనుకోండి, ఐటీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి. ఇప్పుడు సింగిల్ విండో పాలసీ అని పెట్టారు అప్పుడు తెలంగాణలో కేటీఆర్ ఉన్నప్పుడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాలసీలనే వీళ్ళు పేర్లు మార్చి వాడుకున్నారు అనుకోండి, తప్పులేదు. ఇప్పుడు ఒకటి మంచిది అనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా తప్పులేదు. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఒక మంచి జరుగుతోందంటే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కూడా తప్పులేదు. అదేవి కాపీ కొట్టడం కాదు, అంతకంటే దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక విధానం అనేది ఉండాలండి. అది వాళ్ళకి తెలియలేదు అన్ఫార్చునేట్లీ. మనం అది బాధపడాల్సిన అంశం. ఎందుకంటే అసలు ఐటీ మినిస్టర్కే పాపం కోడిగుడ్లు తప్ప ఏమీ తెలియదు. ఆయన గుడ్డు మినిస్టర్గా మిగిలిపోయాడు. మీకు తెలుసు, గుడ్డు అమర్నాథ్ అయిపోయాడు ఆయన ఆఖరికి. అది కోడిగుడ్లు, కోడి ఎట్లాగా ఇవన్నీ అవి మాట్లాడాడు తప్ప ఒక కంపెనీని ఎలా తీసుకురావాలి, ఒక కంపెనీని ఎట్లా డెవలప్ చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి అంటే అవగాహన రాహిత్యం అంటాం దీన్ని. ఎంత బాధాకరం అంటే ఇప్పుడు నీకు తెలియదు అనుకోమా, నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మొన్న, నాకు టైం పట్టింది, నేను ఆ శాఖలని నేను తెలుసుకున్నాను. దట్స్ వాట్ వన్ హ్యాస్ టు డూ. ఇప్పుడు నాకు అన్ని రంగాలు నాకు తెలియదు కదా. సపోజ్ నాకు సాహిత్యం ఇష్టం, సపోజ్ నాకు భాష ఇష్టం, నాకు టెక్నాలజీ తెలియదు, కానీ నేను అది చెయ్యాలనుకోండి, నేను ఒక ఎక్స్పర్ట్ని పక్కన పెట్టుకుని నేను నేర్చుకోవాలి, నేను ఎక్స్పర్టైజ్ అవ్వాలి. అది లేకుండా నేను వెళ్ళిపోతాను, చేసేస్తాను, మాట్లాడతాను అంటే పబ్లిక్లో మనం నవ్వుల పాలవుతాం. అందులో ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి ఒక గుడ్డు గురించి మాట్లాడటం అంటే, అది కూడా ఐటీ మినిస్టరు, గుడ్డు మాట్లాడడం తప్పంటల్లా మనం. కానీ ఆ మాట్లాడిన విధానం, ఆయన అవివేకంగా ఉన్నారు అనేది ప్రజల్లో ఆయన నిరూపించుకున్నారు. కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఈ ఏ కంపెనీ రావడం అంటే వస్తుంది, డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ కంపెనీ వస్తుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, ముఖ్యంగా స్థానిక యువతకు కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా చాలా మనం సంతోషించాల్సిన విషయాలండి. సో త్వరలో అంటే ఆంధ్రప్రదేశ్ యువత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాట పడతారని ఆశిద్దాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్.